ఓకే. స్టూడెంట్స్ ఇప్పుడు మనం లేయర్ 4 ప్రోటోకాల్స్ గురించి అయితే చూద్దాం. సో, అసలు ఈ లేయర్ 4, లేయర్ 3, లేయర్ 2 ఏంటి ప్రోటోకాల్స్? నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ లేయర్ 4 ఇది రివర్స్‌లో ఉంది. సో, మనం ఓఎస్ఐ మోడల్ నేర్చుకునేటప్పుడు సెవెంత్ లేయర్ అప్లికేషన్ లేయర్ అని చెప్పి మనం పిలుచుకున్నాం గదా! సో, ఇక్కడ నంబరింగ్ సిస్టమ్ రివర్స్‌లో ఉంది. బట్ ఫోర్త్ లేయర్ వచ్చేసరికి మనకి ట్రాన్స్‌పోర్ట్ లేయర్. సో, ఓఎస్ఐ మోడల్‌లో ఏవైతే 7 లేయర్స్ ఉంటాయో, ఆ లేయర్స్‌లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా ఒక్కొక్క లేయర్ గురించి తెలుసుకుందాం. అయితే లేయర్ 4 ప్రోటోకాల్స్ ఎందుకొచ్చింది? మనం లేయర్ 5 ప్రోటోకాల్స్ కూడా చెప్పొచ్చు కదా! లేయర్ 6 ప్రోటోకాల్స్ చెప్పొచ్చు కదా! యెస్ చెప్పొచ్చు. బట్ కానీ అవి ఏంటి అంటే మన కాన్ఫిగరేషన్‌లో ఉంటాయి కాబట్టి మనం వాటి గురించి డిస్కస్ చేయకూడదు. ఓకేనా? సో, ఎక్కడైతే ట్రాన్స్‌పోర్ట్ మొదలవుతదో, ఎందుకంటే డేటా అనేది స్టార్ట్ అయ్యి ట్రాన్స్‌పోర్ట్ అవ్వటానికి మొదలవుతదో, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర నుంచి మనకి హ్యాకింగ్ అనేది హైలీ జరుగుతూ ఉంటుంది. సో, అందుకోసం మనం లేయర్ 4 ప్రోటోకాల్స్ లేయర్ 3, 2, 1 1 అవసరం లేదు. లేయర్ 4, 3, 2, 1 ఓకేనా? 3, 2 సో, ఇవి. కాకపోతే ఇవి రివర్స్‌లో ఉన్నాయి. ఒకసారైతే చూడండి. ఇది ఓఎస్ఐ మోడల్. సో, బిఫోర్ మనం తెలుసుకున్నట్టు టీసీపీ ఐపీ మోడల్, ఇది డీఓడీ మోడల్. ఈ అన్ని 7 లేయర్స్‌ని ఇవి 4 లేయర్స్‌గా కనెక్ట్ చేయబడ్డాయి. ఓకేనా? లెట్ గో టు ది లేయర్ 4 ప్రోటోకాల్స్. దీంట్లో మనం తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే టీసీపీ అండ్ యూడీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. అయితే ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఒక లేయర్ 4 హోస్ట్ టు హోస్ట్ ప్రోటోకాల్. ఇది హోస్ట్ టు హోస్ట్ ప్రోటోకాల్ అని ఎలా చెప్తారు సార్ మీరు? ఇక్కడ చూడండి. లేయర్ 4 లో మనం డీఓడీ మోడల్‌లో చూసుకుంటే గనక ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్‌కి మాత్రమే ట్రాన్స్‌పోర్ట్ అవ్వటానికి సిద్ధపడిన లేయర్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ లేయర్. అందుకోసమే మనం ఇక్కడ డీటెయిల్డ్‌గా మెన్షన్ చేసాం హోస్ట్ టు హోస్ట్ లేయర్ 4 ప్రోటోకాల్ అని చెప్పేసి. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇట్ ఈస్ ద పేలోడ్ ఆఫ్ ది ఐపీ. ఐపీ అడ్రెస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ఐపీ అడ్రెస్ లేకుండా ఒక క్లయింట్‌ని కానీ, ఒక హోస్ట్‌ని గాని మనం ఫైండ్ చేయగలమా? నో. వి కాంట్ ఫైండ్ ఇట్. కానీ ఐపీ అడ్రెస్ ఉంది. కానీ ఐపీ అడ్రెస్ దగ్గరికి పంపించేది ఏ టైప్ ఆఫ్ ఐపీ అడ్రెస్‌తో నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నావు? ఓకేనా? హ్యాండ్‌షేక్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నావా? లేకపోతే లేదా? ఓకే. నీకిదంతా అర్థం కాకపోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పడానికి ఒక ఐపీ అడ్రెస్‌కి ఒక పేలోడ్ అయితే ఉంటుంది. ఆ పేలోడే టీసీపీ పేలోడ్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అప్పుడు చెప్తుంది. నేను ఆ ఐపీ అడ్రెస్‌తోని ఒక టీసీపీ కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేస్తున్నా అని చెప్పి మనకొక పేలోడ్ ఆఫ్ ఐపీగా ఇది వర్క్ చేస్తది. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇట్ ఎంబెడ్స్ సోర్స్ అండ్ డెస్టినేషన్ పోర్ట్స్ ఇన్ హెడర్. ఒక హెడర్ లో ఏంటి అంటే సోర్స్ అండ్ అదే విధంగా డెస్టినేషన్ పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా అసైన్ చేయబడతాయి. అసలు హెడర్ అంటే ఏంటి? ఫార్మాట్ అంటే ఏంటి? నాకు తెలీదు. తెలుసుకుంటాం ముందల సెషన్స్ లో. సో, ఒక హెడర్ లో అంటే ఒక సెట్ ఆఫ్ బాక్స్ లో ప్రతి ప్యాకెట్ అనేది ఒక బాక్స్ గా మీకు చూపించబడుతుంది. ఓకేనా? సో, ఆ సోర్స్, డెస్టినేషన్ పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా అసైన్ చేయబడతాయి. ఓకేనా? అది ఒకసారైతే మీరు విజిట్ చేయండి. అండ్ దాంతో పాటు ఇట్ ప్రొవైడ్స్ రియలబుల్ కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్ ఓవర్ ఐపీ నెట్వర్క్స్ బిట్వీన్ 2 ఎండ్ పాయింట్స్. 2 ఎండ్ పాయింట్స్ అంటే ఏవేవి ఎండ్ పాయింట్స్ వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొవైడ్స్ రియలబుల్. ఓకే. ఇక్కడ కామా ఉంది కదా! ఇక్కడ వరకు చూద్దాం. ఇది ఒక రియలబుల్ కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తుందంట. అంటే రియల్ కనెక్షన్ ని బిల్డ్ చేస్తుంది. ఎలాంటి ఫ్రాడ్, ఫేక్ కనెక్షన్స్ తో బిల్డ్ చేసుకోదు ఈ టీసీపీ ప్రోటోకాల్. అంటే రియల్ కనెక్షన్ అని ఎలా తెలుస్తది? ఇప్పుడు నువ్వు అమెజాన్ సర్వర్ కి రిక్వెస్ట్ పెట్టావు. అమెజాన్ సర్వర్ ఏంటి అంటే రియల్ కాబట్టి అది ఓకే. నేను నీకు ఇలాంటి సర్విస్ ప్రొవైడ్ చేస్తా. అవునా? సో, నీ సర్విస్ లో నాకు ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాకు సెండ్ చెయి. నేను 100% సెండ్ చేస్తా. అలాగా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి ఒకదాని గురించి ఒకటి తెలుసుకొని అది రియలబుల్ కనెక్షన్ ని బిల్డ్ చేస్తది. రియలబుల్ కనెక్షన్ అంటే మీకు ఇంకా లోయర్ గా దిగి చెప్పానది. యాక్చువల్ గా రియలబుల్ కనెక్షన్ అంటే ఏంటి అంటే కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్ అని అర్థం. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్ ఓవర్ ఐపీ నెట్వర్క్స్ బిట్వీన్ 2 ఎండ్ పాయింట్స్. 2 ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకటి ఇటు సైడ్ చివర లెఫ్ట్ సైడ్ నెట్వర్క్ డివైస్ చివర ఏవైతే ఉందో, రైట్ సైడ్ నెట్వర్క్ డివైస్ చివర ఏదైతే ఉందో అది. అంటే ఇప్పుడు మన క్లయింట్ అనేది ఫస్ట్ డివైస్. అమెజాన్ సర్వర్ దగ్గరుండే లాస్ట్ డివైస్ ఏదైతే ఉంటదో అది ఎండ్ పాయింట్. సెకండ్ ఎండ్ పాయింట్. ఓకేనా? సో, అట్లా. ఇదంతా కనెక్షన్ ఓరియెంటెడ్ మీద జరుగుతూ ఉంటుంది. ఇట్ అటెంప్ట్స్ టు ది గ్యారంటీ డెలివరీ. ఖచ్చితంగా గ్యారంటీగా డెలివరీ చేసి తీరుతుంది అక్కడ. ఓకేనా? ఖచ్చితంగా తీరాలి అని చెప్పేసేసి దీని యొక్క ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది.
100% ఇప్పుడు నువ్వు ఒక 100 మెసేజ్‌లు పంపిస్తే, అరే 100 మెసేజ్‌లు రీచ్ అవ్వాలి. అంతే. 100లో ఏ ఒక్క మెసేజ్ రీచ్ అవ్వకుండా ఉండకూడదు. 99 మెసేజెస్ రీచ్ ఒక మెసేజ్ రీచ్ అవ్వకుండా మాత్రం ఆపకూడదు. అది అటెంప్ట్స్ టు గ్యారంటీ డెలివరీ. నువ్వేదైతే పంపిస్తున్నావో ప్యాకెట్, ఏదైతే మెసేజ్ పంపిస్తున్నావో, ఏదైతే డేటా పంపిస్తున్నావో, ఆ డేటా గ్యారంటీ డెలివరీని సూచిస్తది. గో టు ది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యొక్క కండిషన్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? డేటా ఈస్ బ్రోకెన్ ఇంటూ స్మాలర్ సెగ్మెంట్స్. సో డేటా ఇప్పుడు ఒక మెసేజ్ ఉంది. ఒక మెసేజ్ ఏంటి? HELLO హలో అనే మెసేజ్ ఉంది. ఆ హలో అనే మెసేజ్ ఒక స్మాలర్ సెగ్మెంట్ గా డివైడ్ అయితది. అంటే చిన్న చిన్న భాగాలుగా డివైడ్ అయితది. ఎందుకు అట్లా డివైడ్ అయితది? ఇప్పుడు హలో అనే మెసేజే కాదు, మీకు ఇంకా బాగా అర్థం కావటానికి మీరు సింపుల్ గా ఏమని చెప్తారు అంటే, హూ ఆర్ యూ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ రఘుపతి నాయుడు అని చెప్తాను. అయితే ఇక్కడ థింగ్ ఏంది అంటే, మై నేమ్ ఈజ్ రఘుపతి నాయుడు. ఇలా 4 వర్డ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అవునా కాదా? సో ఇలా 4 వర్డ్స్ ఏవైతే ఉంటాయో, దీన్ని గనక మనం డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ ఏమొస్తది? మై అనే వర్డ్ వస్తది. తర్వాత ఏమొస్తది? నేమ్ అనే వర్డ్ వస్తది. అట్లా ఒక డేటా పంపించినప్పుడు ఏంటి అంటే, ఆ డేటాని భాగాలుగా చేస్తది. ఒక సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తది. చిన్న చిన్న సెగ్మెంట్స్ గా. ఐడెంటిఫైడ్ బై సీక్వెన్స్. సీక్వెన్స్ లో ఐడెంటిఫై చేసుకొని దాన్ని సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తది. అంటే ఇప్పుడు ఎలాగా? మై నేమ్ ఈస్ రఘుపతి నాయుడు. ఈజ్ మై నేమ్ రఘుపతి నాయుడు అని చెప్తామా? ఇప్పుడు నేను మై నేమ్ ఇస్ రఘుపతి నాయుడు అని చెప్పి వాళ్ళకి పంపించా. కానీ వాళ్ళ దగ్గర కూడా అలానే రిసీవ్ అవ్వాలి. అలా కాకుండా ఈజ్ రఘు నాయుడు మై అని చెప్పి రిసీవ్ అవుతుందా? నో, అలా రిసీవ్ అవ్వకూడదు. ఇది ఒక సీక్వెన్స్ లో ఐడెంటిఫై చేసి, ఓహో వీళ్ళు ఇలా డేటా పంపించారు. ఈ డేటా ఈ సీక్వెన్స్ లో ఉంది. ఎస్, ఈ సీక్వెన్స్ లో ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ లోని నేను డేటా అనేది సెగ్మెంట్ గా మార్చాలి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటది. అండ్ యూజ్ యాస్ ఏ రిసీవ్ విండో, స్లైడింగ్ విండో. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ బేస్ బట్టి పైన 2 పాయింట్స్ అనేవి కన్సిడర్ అవుతాయి. ఓకేనా? అవి ఎలా జరుగుతాయి? నేను చెప్తా చూడు. ఇప్పుడు నేను ఒక భోజనానికి వెళ్ళా. భోజనానికి వెళ్ళినప్పుడు నేనక్కడ అన్నం అడిగా. ఓకేనా? అన్నం అడిగినప్పుడు వాడేంటి అంటే 2 స్పూన్స్ వేస్తాడు. సరిపోతదా అంటాడు. ఎన్ని స్పూన్స్ వేయమంటావు అని అడుగుతాడు అనుకో. అంటే చిన్న పిల్లోడైతే చాలా తక్కువ వాడు వేసేస్తాడు. కానీ మనం ఇంట్లో అయితే మనం వేసుకునేటప్పుడు కన్ఫర్మేషన్ గా ఓకే నేను 2 గంటలు తింటా, 3 గంటలు తింటా అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఉంటది. అవునా కాదా? సో అట్లా ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు నువ్వు ఎంత తీసుకోగలవు డేటాని ఒక పర్టికులర్ టైంలో ఒక్కసారి నేను సెండ్ చేసినప్పుడు నువ్వు ఎంత డేటా తీసుకోగలవు? నా దగ్గర ఇంత అమౌంట్ డేటా ఉంది. కానీ ఒక్కసారికి నువ్వు ఎంత డేటా తీసుకోగలవు? అరే నాకు అంత క్యాపబిలిటీ లేదురా నీ దగ్గర ఉన్నంత డేటా తీసుకునేది. నేను కొంచెం మాత్రమే తీసుకుంటా. తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ పంపించు అంట. అది యూజ్ చేసి రిసీవ్ విండో. రిసీవర్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రిసీవర్ సైడ్ విండో సైడ్ నుంచి మనం ఏదైతే దాని రిక్వెస్ట్ బేస్ ని బట్టి పైన డేటా అనేది ఎన్ని స్మాలర్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేయాలి అని చెప్పి కన్ఫర్మేషన్ వస్తుంది. టెల్స్ ద సెండర్ హౌ బిగ్ ద రిసీవర్స్ బఫర్ ఇస్ ఫ్రమ్ సెగ్మెంట్ టు సెగ్మెంట్. ఓకేనా? రిసీవర్ బఫర్ ని బేస్ పట్టేసి, ఓకేనా, మీరు బఫర్ ఓవర్ఫ్లో అనేది వినే ఉంటారు కదా. ఒకవేళ తెలియకపోతే మీరు ఫ్యూచర్ క్లాసెస్ లో తెలుసుకుంటారు. సో రిసీవర్ సైడ్ ఏదైతే బఫర్ ఉంటుందో ఆ బఫర్ ని బట్టేసి ఒక సెగ్మెంట్ టు సెగ్మెంట్ గా డివైడ్ చేస్తారు అనమాట. ఓకేనా? అండ్ సెషన్ ఎస్టాబ్లిష్డ్ బై ది 3-way హ్యాండ్ షేక్. సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మనం టీసీపీ గురించి తెలుసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఎలా ఎస్టాబ్లిష్ అయితే అంటే, సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 3-way హ్యాండ్ షేక్ ద్వారా జరుగుతుంది. సింక్ అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా? సింక్ టు సింక్, అక్నాలెడ్జ్కి అక్నాలెడ్జ్. ఓకేనా? సెషన్ ఎలా క్లోజ్ అవుతుంది అంటే 4-way హ్యాండ్ షేక్ ద్వారా క్లోజ్ అవుతుంది. 4-way అంటే ఫిన్ అంటే ఏంటంటే ఫినిష్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్ అని అర్థం. ఓకేనా? సో ఇట్లా ఇది ప్రోటోకాల్ ఐడి నెంబర్ వచ్చేసరికి 6. గో టు ది టీసీపీ హెడర్. టీసీపీ హెడర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ టీసీపీ హెడర్ అనేది ఇట్లా ఉంటేనే ఇది టీసీపీ ప్యాకెట్ అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలా లేకపోతే ఇది ఏ ప్యాకెట్ అని చెప్పి మనకి ఒక నెట్వర్క్ లో ఐడెంటిఫై చెయ్యలేము. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టీసీపీ హెడర్ ని మీకు చూపిస్తాను. ఓకేనా? సో నా దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తా. సో ఓపెన్ చేసేసి నేను ఇక్కడ టీసీపీ హెడర్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నా. టీసీపీ హెడర్ ఫార్మాట్. ఇమేజెస్ లోకి అయితే వెళ్తాం. సో ఇమేజెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఓకే ఇక్కడ ఇది చూద్దాం.
ఇది ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి. ఇది విజిట్ చేస్తే సోర్స్ పోర్ట్ అన్నమాట. అంటే మన సిస్టమ్ ఎక్కడి నుంచి అయితే పంపిస్తుందో ఆ యొక్క పోర్ట్ అనేది ఈ టీసీపీ ప్యాకెట్ లో అసైన్ అయి ఉంటది. అండ్ డెస్టినేషన్ ఓకే, నేను ఈ పోర్ట్ నుంచి పంపిస్తున్నా, నువ్వు ఈ పోర్ట్ లోకి రిసీవ్ చేసుకొని ఆ ప్యాకెట్ లో డీటెయిల్ మెన్షన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు సీక్వెన్స్ నెంబర్, నేను చెప్పాను కదా డేటా అనేది సెగ్మెంట్స్ గా డివైడ్ అవుతుంది. ఎన్ని సీక్వెన్స్ గా డివైడ్ అయింది అని చెప్పి అక్కడ నెంబర్ అసైన్ చేయబడుతుంది. అండ్ అదే విధంగా ఎక్నాలజీ చేసిన నెంబర్. అండ్ ఇంకొకటి ఇక డిఓఆర్ఎస్వి పక్కన పెట్టేస్తే అది ఫ్యూచర్ క్లాసెస్. అండ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఫ్లాగ్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. ఫ్లాగ్స్ గురించి మనం టీసీపీలో ముందల క్లాస్ లో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, ఆ ఒక మనిషితో మాట్లాడేటప్పుడు రే మచ్చ నువ్వు నా తలకే తినమాత్ర ఓరక నేను వెళ్ళిపోతున్నా అని చెప్తావు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటేరా, షేక్ అండ్ ఇచ్చుకొని హాయ్ హాయ్ అంటావు. మరి బాయ్ చెప్పేటప్పుడు చాలా హంబుల్ గా చెప్తావు బాయ్ అని. ఒకవేళ వాడు అంటే చిరాకు లేసింది అనుకో, వాడికి చెప్పకుండానే వెళ్ళిపోతావు. అవునా కాదా? సో ఈ విధంగా ఉంటది. లేదురా నేను వాడితో అర్జెంట్ గా మాట్లాడాలంటే గబగబా పరిగెత్తుకొని పోతారు. అర్జెంట్ అనే పదం యూజ్ చేస్తావు. వెంటనే ఏంటంటే అవునరా అర్జెంట్ కమ్యూనికేషన్ రా ఇదని చెప్పేసి మాట్లాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఫ్లాగ్స్. ఈ టీసీపీ కమ్యూనికేషన్ లో కూడా ఫ్లాగ్స్ అనేవి ఇదే విధంగా ఉంటాయి. అర్జెంట్ అయితే అర్జెంట్ ఫ్లాగ్ ని పంపిస్తాం. మళ్ళా పేరు ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. యుఆర్జీ అంటారు. యుఆర్జీ అంటే అర్జెంట్. ఓకేనా? ఫినిష్ అంటే ఫిన్ ఫ్లాగ్ పంపిస్తాం. ఇలా కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత విండో, రిసీవర్ సైడ్ విండో. ఓకేనా? అండ్ చెక్సమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు టీసీపీ అనేది 100% గ్యారంటీ డెలివరీ అని చెప్పాను కదా. గ్యారంటీ డెలివరీ చేసేటప్పుడు 100 మెసేజ్ల్లో ఒక మెసేజ్ అనేది మిస్ అయింది అనుకో డేటాలో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అస్యూమ్ కొంచెం ర్యాండమ్ గా నువ్వు తీసుకో. ఒక డేటా మిస్ అయింది. ఒక డేటా మిస్ అయినప్పుడు 100% అది చెక్ చేసుకోవాలన్నమాట. అరే ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, ఎర్రర్ జరిగిందా, ఏ డేటా మిస్ అయింది అని చెప్పి చెక్ చేసుకుంటే చెక్సమ్. ఇంకా అర్జెంట్ పాయింటర్ ఉంటుంది. ఓకే, ఇది మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో అయితే అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రెజెంటేషన్ ని కంటిన్యూ చేస్తాను. రైట్, ఇది వచ్చేసరికి టీసీపీ హెడర్ అన్నమాట. ఓకేనా? సో ఇంకా ఆప్షన్స్ అనేవి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇవి. అండ్ కింద డేటా ఉంటది అనమాట. ఏదైతే మనం పంపిస్తున్నామో ఆ డేటా అనేది ఇక్కడ అసైన్ చేయబడుతుంది. ఓకేనా? అండ్ దాంతో పాటు టీసీపీ కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి. ఈ ఫ్లాగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకుందాం. ఇందాక నేను అన్నాను కదా కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయని, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి. అట్లా ఇండికేట్ ద పర్పస్ ఆఫ్ ది టీసీపీ సెగ్మెంట్. ఒక సెగ్మెంట్ ను పంపించేటప్పుడు, ఒక మెసేజ్ ను పంపించేటప్పుడు ఆ మెసేజ్ అనేది ఏ పర్పస్ మీద పంపించబడింది? అర్జెంట్ పర్పసా, ఏదైనా అటాకా, లేకపోతే ఏంటి? ఓకే, నేను మీకు అర్థం కావటానికి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే, మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే ఏ పర్పస్ మీద వెళ్తాను? నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి గొడవ పట్టడానికి వెళ్తాను అనుకో. అట్లా మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ పర్పస్ మీద వెళ్తున్నాం అనేది ఉంటది. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నాను అనుకో, అరే నేను చదువుకోవడానికి పర్పస్ మీద వెళ్తున్నా. లేదు ఒక హోటల్కి వెళ్తున్నాను అనుకో, ఓకే నేను తినటానికి వెళ్తున్నా. ఒక పర్పస్ ఉంటది ఎక్కడికి వెళ్ళినా. అలాగా ఒక టీసీపీ సెగ్మెంట్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఒక పర్పస్ ని ఇండికేట్ చేస్తుంది ఈ ఫ్లాగ్స్. ఓకేనా? సో ఎవ్రీ టీసీపీ సెగ్మెంట్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఫ్లాగ్ రేజ్డ్. ప్రతి టీసీపీ సెగ్మెంట్ లో ఏదో ఒక్క ఫ్లాగ్ అయినా రేజ్ అవుతుంది. కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, లైక్ 6 or 7 ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ 6 or 7 ఫ్లాగ్స్ లో ఏ ఒక్కటైనా గానీ ఒక టీసీపీ ఫ్లాగ్, ఒక టీసీపీ ప్యాకెట్ వెళ్ళింది అంటే ఆ ప్యాకెట్ లో ఖచ్చితంగా ఒక్క ఫ్లాగ్ అయినా ఉండి తీరాల్సింది. దట్ ఈస్ ది రూల్ ఇన్ నెట్వర్కింగ్. ఓకే, ఒక నెట్వర్క్ లో రూల్ అది. చూడండి కొన్ని ఫ్లాగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఫ్లాగ్ ఇవి డిస్క్రిప్షన్. ఓకే, ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసరికి యుఆర్జీ. యుఆర్జీ అంటే ఏంటి? అర్జెంట్ ఫ్లాగ్. ఓకే, ఎప్పుడైతే ఒక టీసీపీ ప్యాకెట్ ఒక సెగ్మెంట్ ని పంపిస్తున్నావో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఏంటి అంటే, అరే ఈ డేటా నేను ఖచ్చితంగా తీసుకోవాలి, ఇది అర్జెంట్ డేటా, నేను తీసుకోవాల్సింది 100%. అప్పుడు లైన్ లో ఎంతమంది ఉన్నాయి, పక్క జరుగు ఇది అర్జెంట్ ఫ్లాగ్. ఓకేనా? సో అట్లా. ఇప్పుడు ఏసీకే అంటే ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఎందుకు పంపిస్తుంది అంటే అక్నాలెడ్జ్ చేస్తుంది అనమాట. అంటే ఒక కమ్యూనికేషన్ ని బిల్డ్ చేయడానికి పంపించిన ఒక డెమో ప్యాకెట్ నీకు అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్. ఎక్సెప్ట్ వెరీ ఫస్ట్ అండ్ లాస్ట్ విల్ హ్యావ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా? ఇది టీసీపీ సెగ్మెంట్స్. అండ్ పుష్ అనమాట. పిఎస్హెచ్ అంటే పుష్. ఎలా పుష్? ఓకే, ఇప్పుడు నువ్వు ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ ని పుష్ చేయాలా పుల్ చేయాలని చెప్పి అక్కడ రాసి ఉంటది. పుష్ అంటే నెడతావు, పుల్ అంటే లాగుతావు. అవునా? అంతేగాని ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, సేమ్ అదే విధంగా ఉంటుంది. మనం పంపించేటప్పుడు నేను గ్లోబల్ గా రిక్వెస్ట్ పెడుతున్నా అమెజాన్ సర్వర్ కి. అయితే అమెజాన్ సర్వర్ కి నా ఐపీ అడ్రస్ ఇస్తే నా ఐపీ అడ్రస్ అని దానికి ఎలా తెలిసిద్ది? ఎందుకంటే నేను యూజ్ చేస్తుంది ఒక ఓకే నేను యూజ్ చేస్తుంది ఏంటి అంటే
ఒక డెమో అన్నమాట. లైక్ ఎలా అంటే డెమో కాదు. ఒక లోకల్ నెట్వర్క్ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేస్తున్నా. ఆ లోకల్ నెట్వర్క్ ఐపీ అడ్రెస్ గ్లోబల్ నెట్వర్క్ ఐపీ అడ్రెస్‌కి తెలుస్తుందా? సో, ఏం తెలవదు. ఓకేనా? సో, అలా తెలవదు కాబట్టి మనం పంపించేటప్పుడు రౌటర్ గేట్‌వే ఏం చేస్తది అంటే, అరే! నువ్వు నా నెట్వర్క్‌లో ఉన్నావని చెప్పడానికి నా హయ్యర్ అథారిటీకి నేను చెప్తా. అరే! ఇది నా నెట్వర్క్‌లో ఉందని. అక్కడికి ప్యాకెట్ ఎళ్ళినప్పుడు గ్లోబల్‌గా పంపించేటప్పుడు ఒరేయ్! వీడు నా నెట్వర్క్‌లో ఉన్నాడురా అని అది పంపించిద్ది. అట్లా హయ్యర్ లెవెల్‌కి. ఓకేనా? పుష్ చేస్తది. ఇలా పంపించిద్ది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి పంపించే ప్యాకెట్‌లో అడ్రెస్‌లన్నీ చేంజ్ అయినాయా లేదా? 100% చేంజ్ అయినాయి. కానీ ఈ పంపించేటప్పుడు పుష్ అనే ఫ్లాగ్‌ని ఖచ్చితంగా పంపిస్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు అమెజాన్ సర్వర్‌కి రిక్వెస్ట్ పెట్టామనుకో, అమెజాన్ సర్వర్ ఏం చేస్తది అంటే, అరే! ఈడు పుష్ అనే ఫ్లాగ్ పంపించాడు. నేను ఎలాంటి చేంజెస్ చేయకూడదు. నేను పంపించే ఏదైతే వెబ్ పేజ్ ఉందో, నేను పంపించే ఏదైతే ఇమేజ్ ఉందో, నేను పంపించే ఏదైతే డేటా ఉందో, ఆ డేటాలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా డైరెక్ట్‌గా ఆ ప్యాకెట్ స్ట్రెయిట్‌గా పంపించు అని మధ్యలో ఉన్న ప్రతి డివైస్‌కి చెప్తది. ఎవరు? అమెజాన్ సర్వర్ చెప్తది. అది పుష్ ఫ్లాగ్. ఒకవేళ అక్కడ డేటా చేంజ్ చేశారనుకో, అప్పుడేమవుతది అంటే చాలా లేట్ అవుతది. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మనం రౌటర్‌ని అడగాలి. ఇది యాడి నుంచొచ్చింది? అవునా కాదా? ఇది యాడికెళ్ళొచ్చింది? ఏ నెట్వర్క్ నుంచొచ్చింది? అని మళ్ళా మనం అడగాలి. అది అమెజాన్ ఐపీ అడ్రెస్ ఈజీ తెలుసుకుంటాను. ఎందుకంటే అక్కడి నుంచొచ్చే అక్కడి నుంచొచ్చే ఏదైతే రిక్వెస్ట్ ఉంటదో అదంతా పుష్ ఫ్లాగ్స్‌తో వస్తది. డైరెక్ట్ దాని ఐపీ అడ్రెస్ అటాచ్ చేసుకొని వస్తది. ఎలాంటి మధ్యలో తీసేసి ఒరేయ్! నువ్వు నీకెక్కడికెళ్ళొచ్చింది ఈ ప్యాకెట్ అని ఫస్ట్ అది చూపీదు. డైరెక్ట్ అమెజాన్ నుంచొచ్చిందని ఎలా చూపిస్తదంటే అది పుష్ ఫ్లాగ్. ఎలాంటి చేంజెస్ చేయదు. రైట్. అండ్ ఆర్ఎస్‌టి అంటే రీసెట్ ఫ్లాగ్ అని అర్థం. అయితే ఈ రీసెట్ ఫ్లాగ్‌లో ఏం జరుగుతదంటే, మనం ఒకడితో కమ్యూనికేషన్ చేసామనుకో, వాడు ఊరక తలకాయ తిండంటే వాడికి చెప్పకుండా జస్ట్ లీవ్ అయిపోతాం. ఈరోజు నా క్లాస్‌లో లీవ్ అయిపోయినట్టు. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ ఇంతే. వాడికి చెప్పం. ఈ రీసెట్ ఫ్లాగ్ ఒక నెట్వర్క్‌లో ఎలా జరుగుతది అంటే, మనం వాడికి చెప్తాం. ఏమనంటే, అరె! ఓకే. ఒక అక్నాలెడ్జ్‌మెంట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ అక్నాలెడ్జ్‌మెంట్ ప్యాకెట్‌లోని పంపిస్తాం. ఏమనంటే, అరే! సారీ అక్నాలెడ్జ్‌మెంట్ అంటున్నాను. ఇది నేను ఒక రిక్వెస్ట్ పంపించానంటే, ఆ రిక్వెస్ట్‌లో ఆర్ఎస్‌టి ఫ్లాగ్ అనేది పంపిస్తా. పంపిస్తే ఓకే. నువ్వు ఈ డేటాని రిక్వెస్ట్ చేసావు. ఆర్ఎస్‌టి ఫ్లాగ్ గూడా ఉంది. సో, అంటే నేను నీకు పంపించాలి. నీ దగ్గర నుంచి మళ్ళీ నాకు ఎలాంటి కమ్యూనికేషన్ ఒద్దు. ఇంగక్కడితో ఎండ్ చేసేద్దాం. నేను పంపిస్తా. పంపించిన తర్వాత, ఒరేయ్! నువ్వు ఎండ్ అవుతున్నావా? నీకు నాకు డిస్కనెక్ట్ అయితుందా? ఇలాంటి చెత్త సోదంతా ఇంక ఉండదు. రీసెట్‌లో ఏందంటే, అడిగింది, డేటా పంపించింది. ఇంక దానికి దీనికి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దట్ ఈస్ రీసెట్ ఫ్లాగ్. అండ్ సింక్ ఫ్లాగ్. సింక్ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే 3 వే హ్యాండ్‌షేక్ కన్వర్జేషన్‌ని స్టార్ట్ చేయటానికి. ఫిన్ ఫ్లాగ్ అంటే ఏంటంటే 4 వే హ్యాండ్‌షేక్ టు ఎండ్ ది కన్వర్జేషన్. ఫినిష్ ఫ్లాగ్. సో, ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది టీసీపీ ఎలాగైతే వర్క్ అవుతుందో టీసీపీ లాగానే ఇది గూడా వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, టీసీపీ లాగా ఇది గూడా వర్క్ అవుతది. సో, లిటిల్ బ్రదర్. అంటే ఇది గూడా హోస్టెడ్ నుంచి హోస్ట్‌కే. కాకపోతే ఇది టీసీపీ కనెక్షన్ ఓరియెంటెడ్ అయితే ఇది కనెక్షన్‌లెస్ ఓరియెంటెడ్. ఇది అన్‌రియలబుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ అనేది అన్‌రియలబుల్ కనెక్షన్. ఏంటి అంటే అవతల డివైస్ ఇప్పుడు నేను సబ్‌స్క్రైబ్ చేసుకున్నాననుకో, నేను చూస్తేనే అది నా దగ్గరికి రావాలని ఏమన్నా ఉంటదా? ఏం ఉండదు. ఓకేనా? అన్‌రియలబుల్ కనెక్షన్. కానీ అది బెస్ట్ ఎఫర్ట్ ఇస్తుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ముందల చెప్తా. ఏ పేలోడ్ ఆఫ్ ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్‌కి ఒక పేలోడ్. అంటే ఒక ఐపీ అడ్రెస్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడు ఇది ఒక పేలోడ్‌గా వెళ్తది. ఓకే. ఐపీ అడ్రెస్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఏ ఐపీ అడ్రెస్‌కి పంపించాలి? ఓకే. పంపించాలి. రిక్వెస్ట్ వచ్చింది. అదంతా ఓకేరా. కానీ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది? టీసీపీయా? యూడీపీయా? అది పేలోడ్ చెక్ చేస్తది. Embeds source and destination ports in header same as TCP. No session establishment because of no handshake is there. ఎలాంటి హ్యాండ్‌షేక్ ఉండదు. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ యొక్క కొన్ని కండిషన్స్ గురించి మనం చూద్దాం. ద ప్రోటోకాల్ సెండ్స్ షార్ట్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా కాల్డ్ డేటాగ్రామ్స్. ఏవైతే షార్ట్ ప్యాకెట్స్ ఉంటాయో, ఆ షార్ట్ ప్యాకెట్స్ డేటాని షేర్ చేసే ప్రోటోకాలే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. అయితే ఇది ఒక నెట్వర్క్ అప్లికేషన్‌ని బట్టి లేటెన్సీ అనేది చెక్ చేస్తది. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఆహ్, నువ్వు నేను క్రోమ్ బ్రౌజర్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటా. క్రోమ్ బ్రౌజర్ ఏం చేస్తది అంటే ఏదన్నా వెబ్‌సైట్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు, "అరే! ఈ వెబ్‌సైట్ సెక్యూర్‌గా లేదురా. ఒకసారి నువ్వు కావాలంటే వెళ్తావా? లేదా?" అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఇస్తది. లేదు అంటే కొన్ని బ్రౌజర్‌లు ఏం చేస్తాయంటే, "ఏయ్! సెక్యూర్‌గా లేకపోతే ఈడికెందుకు చెప్పాలి బెయ్. నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తా." ఓపెన్ చేసేస్తాయి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్‌లో నుంచి రిక్వెస్ట్ పెడితే అది తిరుగుతూనే ఉంటుంది ఒక 1 మినిట్. కానీ నువ్వేదైనా వేరే బ్రౌజర్ ఓపెరా లాంటి వాటిలో పెట్టు. ఒక్క సెకండ్‌లో చెక్ చేస్తది. అది ఉంది అంటే ఉంటది. లేదంటే వదిలేస్తది. దాన్ని చేసుకొని మనం ఏమంటామంటే ఇది స్పీడ్‌నెస్ అనుకుంటాం. బట్ అది స్పీడ్‌నెస్ కాదురా ఎప్పుడు.
ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్‌లో ఏం జరుగుతది అంటే బికాస్ ఆఫ్ మన అప్లికేషన్ బట్టి దాని యొక్క లేటెన్సీ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే పదే రిక్వెస్ట్ పెడుతుందిరా. ఎందుకంటే రీట్రై చేస్తుంది మన కోసం. అది అది కూడా 1 సెకండ్‌లోనే చెక్ చేసింది. నేనేం కాదనలేదు. కానీ అది రీట్రై చేస్తుంది. కానీ ఇది రీట్రై చెయ్యట్ల. అర్థమైందా? సో, అట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమింగ్, రియల్ టైమ్ వాయిస్ అండ్ వీడియో కాల్స్. ఇప్పుడు మనం వాయిస్ కాల్ చేసాం. ఇది స్పీడ్, వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ బేస్ బట్టేసి ఇది చెక్ చేస్తది. డేటాకి ఎప్పుడు వాల్యూ ఇవ్వదురా ఇది. ఇస్తది. బట్ బెస్ట్ ఎఫర్ట్ ఇస్తది. కానీ ఫ్రీక్వెన్సీ, స్పీడ్, లేటెన్సీకి వాల్యూ ఇస్తదన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు చూడండి. ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నాం. వీడియో కాల్‌లో జస్ట్ నీకు బ్లర్ అయిందన్నమాట. కానీ వీడియో చేరుస్తుంది. ఆ వీడియోలో క్లారిటీ మిస్ అయింది. క్వాలిటీ మిస్ అయింది. అన్నీ మిస్ అయినాయి. కానీ దాని మెయిన్ ఏమైందంటే ఒరేయ్! నేను స్పీడ్‌గా చేర్చాలిరా. అందులో ఏదన్నా పడిపోని కిందల. డేటా కొన్ని పోయినియి. కొన్ని ఎగిరిపోయినియి. అయినా దాన్ని పట్టించుకోదు. కానీ టీసీపీలో ఏంటంటే 100% ఆఫ్ డేటా అది ఇవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు అది షేర్ చేసింది. అప్పుడేందంటే అక్కడ డేటా, క్వాలిటీ డేటా మిస్ అయింది. రియల్ టైమ్ వాయిస్. "అరే! హలో మామ ఏంట్రా" అంటే అది నాకు కట్ అయితది. కానీ చేర్చింది. "ఒరేయ్! ఎనకాల డేటా మిస్ అయిపోయిందిరా బాబు" అంటే అది ఎందు. బికాస్ అది యూడీపీ ప్రోటోకాల్ కాబట్టి. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. అండ్ ఎస్ఎన్ఎంపీ, డీఎన్ఎస్ క్వెరీస్, డీహెచ్సిపి ఇవన్నీ ఇవే. ఎస్పెషల్లీ వేరియస్ వాయిస్ టెక్నిక్స్ టు మేక్ ఫర్ ఎనీ లాస్. ఓకే. సమ్ అప్లికేషన్స్ ట్రై చేస్తుంటాయని చెప్పా కదా! అది క్రోమ్ బ్రౌజర్ అనండి. ప్రోటోకాల్ ఐడీ నంబర్ 17. ఇంకా యూడీపీ హెడర్ తీసుకుంటే సేమ్ ఇది కూడా యూడీపీ హెడర్ ఫార్మాట్. సోర్స్ పోర్ట్ ఉంటది, డెస్టినేషన్ పోర్ట్ ఉంటది, యూడీపీ లెంత్ ఉంటది, చెక్సమ్ ఉంటది. చెక్సమ్ అంటే చెక్ చేసుకుంటది ఎర్రర్ కనెక్షన్ అని. యాహ్! ఇది లేయర్ 4 ప్రోటోకాల్స్. మీ అందరికీ అర్థమైందనైతే నేనైతే అనుకుంటున్నాను. మనం ఈ లేయర్ 4 తర్వాత లేయర్ 3 ప్రోటోకాల్స్ గురించైతే డిస్కస్ చేద్దాం.